వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో, వంగ గీత గారి అభిమాని తెలంగాణ సూర్యాపేట నుంచి ఇక్కడి వరకు కూడా ఒక బైక్ ర్యాలీగా తను ఇక్కడికి రావడం జరిగింది. సో, మేడం అయితే ఇంకా కలవలేదని చెప్తున్నాడు. అసలు అసలు ఇక్కడ పొలిటికల్ లీడర్కి అక్కడ తెలంగాణలో ఉన్న వ్యక్తికి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. సో అంటే వంగ గీత గారు అనే వ్యక్తి ఇక్కడ లీడర్, ఆంధ్రాలో లీడర్ ఒక నియోజకవర్గానికి. అంటే స్టేట్ వైడ్ కూడా అంత పాపులర్ లీడర్ అయితే కాదు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, అంతకుముందు ఒక ఎంపీ. సో ఎందుకు అంత అభిమానం ఆమె అంటే మీకు? ఆవిడ గారికి అనుభవం ఉందండి. ఎంత ఉన్నా కూడా పవన్ కళ్యాణ్కి ఈమెకి నక్కకి నాగలో అనుకున్నంత వ్యత్యాసం ఉంది. ఈమె 15 సంవత్సరాల అనుభవం ఉంది. రేపు ఏదన్నా పవన్ కళ్యాణ్ మీద గెలిచినా కూడా పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటుంది. అవసరమైతే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ మీద గెలిచినట్లయితే జగన్ గారు వంగా గీత గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం 100% ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మాది సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం. మేము కేవలం జగన్ అభిమానితో కాకుండా వంగా గీతని గెలిపించడానికి ఇక్కడ ఆమెతో పాటు సిద్ధం సభకి ర్యాలీగా రావడానికి మేము నిన్న ఇక్కడికి వచ్చాం. కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడికి బయట దేశం మొత్తం మీద ఉన్న రాజకీయాలకి ఆంధ్రాలో ఉన్న రాజకీయం వేరు. ఎందుకనంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆపన్నాస్తంగా సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తున్నారు జగన్ గారు. ఇది తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జిల్లాలో రాజకీయాలు చేయకుండా అక్కడ ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ ఒక మాట అనకుండా ఇక్కడ జగన్ని లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గొడ్డలోడ తీసి కింద కూర్చోబెడతామని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి మాటలు రాజకీయ నాయకులకి రావాల్సిన మాటలు కావు. ఒక రాజకీయంగా మాట్లాడాలంటే అర్హత ఒక జగన్ గారిని చూసి నేర్చుకోవాలని చెప్తున్నాం. అంటే ఇక్కడ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ కూడా ఆయన చెందిన సామాజిక వర్గం ఉంది కదా, ఒక విధంగా ఈమె కూడా అదే సామాజిక వర్గం. సో అట్లా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారికి పులివెందుల ఉంది, చంద్రబాబు గారికి కుప్పం ఉంది. మా నియోజకవర్గంకి వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్నగర్, కోదాడ, కంచుకోటగా కాంగ్రెస్ ఉంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గం ఒక 15 సంవత్సరాలు అంటే 4 సార్లు కానీ 5 సంవత్సరాలు కానీ 5 సార్లు కానీ అసెంబ్లీలో పోటీ చేసి విజయదుందుబి మోగించిన వాళ్ళే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కులాల ప్రాతిపదికన తీసుకొని ఒకసారి ఆయనకు ఒక నియోజకవర్గం అంటూ ఏది లేదు. ఎక్కడ కులాలు, ఎక్కడ కాపులు అయితే ఎక్కడున్నారో అక్కడ లెక్కలు వేసుకొని వచ్చి ఇక్కడ పిఠాపురంలో గెలవటానికి, కులం పేరు చెప్పుకొని గెలవటానికని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. అంతేగాని గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వంగా గీత గారు పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించడం ఖాయం. గీత గారికి అభిమానం ఎందుకంత అభిమానం అయ్యారంటే మీరు పూర్తిగా చెప్పలేదు. అంటే ఇంతకుముందు చేసిన పనులు ఏమైనా ఆ వేలో చూసి ఇదయ్యారా, లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఆయన వ్యతిరేకించడానికి అయ్యారా? వ్యతిరేకించడానికి కాదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో అయితే పనికొస్తాడు కానీ రాజకీయాల్లో పనికిరాడు. పవన్ కళ్యాణ్కి పోటీగా ఒక ఆడ మనిషిని ఈరోజు పిఠాపురంలో నిలబెట్టారు. ఎందుకనంటే ఈరోజు పిఠాపురంలో 10వ శక్తిపీఠం అమ్మవారు ఉన్నారు. అమ్మవారితో పోటీగా ఎంత బలవంతమైనదో ఈరోజు అమ్మవారి కంటే కూడా అమ్మవారితో పాటు అంత బలంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఢీ కొట్టబోవటానికి సిద్ధంగా ఉంది. అయితే మరి కలిసారా గీత గారు? ఇంకా కలవలేదు. ఆరోగ్యరీత్యా మేము యాక్చువల్గా వాళ్ళ కార్యకర్తలకు మేము కాల్ చేయడం జరిగిందండి. అయితే నిన్న సన్స్ట్రోక్ తగలటం వల్ల ఈరోజు హాస్పిటల్లో ఉందని చెప్పారు. ఎట్లాగైనా చేసి మేము సాయంత్రం పూట 4 గంటలకు కలిసి మేము తీరుతాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. సో గైస్, పిఠాపురంలోనే రాజరాజేశ్వరి హోటల్ చాలా స్పెషల్ అని చెప్పాలి. సో మరి యాజమాన్యంగా ఉన్న శివగారు, ఆయన ఓటు ఎవరికేస్తారో ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్కే శివరామకృష్ణ. మరి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? వంగ గీత గారికా లేదంటే పవన్ కళ్యాణ్ గారికా? పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటున్నామండి. ఎందుకంటే అభివృద్ధి అంటే డబ్బులు ఇవ్వడం ద్వారానో లేకపోతే సంక్షేమ పథకాలు చేయడం ద్వారానో అభివృద్ధి చెందదు. ఉపాధి కల్పించాలి. అలాగే ప్రజలకు ఉపయోగపడేది, భవిష్యత్తులో ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఎవరైతే నిశ్చయించుకున్నారో వాళ్ళు మనం ఎన్నుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి మనకు వచ్చే అవకాశాన్ని 5 నిమిషాల్లో మనం తీసుకునే నిర్ణయం 5 సంవత్సరాలు మన మీద దాని ప్రభావం మన మీద ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం వేసే ఓటు ఎంతవరకు అది ఆ వ్యక్తి మనకు సహకరించగలడు, సమాజానికి ఉపయోగపడగలడు అనేటటువంటి మంచి ఆలోచనతో చేయాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారు అర్హులన్నా కనిపించి ఆయనకి ఓటేద్దాం అనుకుంటున్నాం. తర్వాత ఏంటంటే పేదరికం అనేది
డబ్బులు ఇవ్వడం ద్వారానో లేకపోతే వాళ్ళకి భోజనాలు పెట్టడం ద్వారానో అది నిర్మూలన అవ్వదు. అందరినీ విద్యావంతులను చేయాలి, అలాగే అందరికీ ఉపాధి కల్పించాలి. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు, మంచి పరిశ్రమలు, మంచి పారిశ్రామికవేత్తలు అందరూ మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం వల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్పుడు వాళ్ళే ఎవరికాళ్ళు ప్రయోజకవంతులు అవుతారు. ఆ విధంగా కృషి చేసే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అంతేగాని ఏదో నాకు పంట మునిగిపోయిందని 10,000 వేసి, లేకపోతే నెల నెల మనం బియ్యం ఇచ్చి ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మనలో ఒక సోమరతనం పెరుగుతుంది తప్ప అభివృద్ధి అనేది ఎప్పుడు చెందదు. ఈ అభివృద్ధికి ఎవరైతే కంకణం కట్టుకొని వాళ్ళు అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నారో వాళ్ళు మనం నాయకులుగా ఎన్నుకోవాలి. కనుక మనందరూ కూడా ఆలోచించి తీసుకునే ఒక 5 నిమిషాల నిర్ణయం, 5 సంవత్సరాలు దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఈ విధంగా అందరూ ఉండాలని కోరుకుంటూ, తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య కల్పించడం ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయి. అలాగే మంచి వైద్యం, చాలామంది పాపం ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు చాలామంది బోల్డ్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని పాలైపోయి చాలా ఇబ్బంది పడతారు. అలా కాకుండా అందరికీ మంచి ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవి కల్పించడం ద్వారా మన దేశం అభివృద్ధి చెందుద్ది. అలాగే మంచి పరిశ్రమలు రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురానికి ఒక మంచి వాగ్దానం చేశారు. ఏంటంటే ఇది పిఠాపురంలో ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ లేవు. ఇక్కడ ఓన్లీ ఆధ్యాత్మికంగా మంచి రాజధాని అని చెప్పొచ్చు పిఠాపురం. దీనికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 500 కోట్లు నిధులు మేము తీసుకొస్తామండి. దీన్ని ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ చేస్తామని మంచి మాట చెప్పారు. ఇప్పటిదాకా అటువంటి నా మాట ఏ నాయకులు చెప్పలేదు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పారు కానీ మా ఊరిని డెవలప్ చేస్తామని ఎవరు చెప్పలేదు. దాని ద్వారా ఏంటంటే అనేక మందికి ఉపాధి కలుగుద్ది, మంచి వ్యాపారస్తులందరికీ మంచి బాగా వ్యాపారాలు జరుగుతాయి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మంచి అన్ని రకాల వసతులు ఏర్పడతాయి. అప్పుడు భక్తులు కూడా ఎక్కువగా మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మన పిఠాపురాన్ని డెవలప్ చేస్తాను వారికి మనం సహకరిద్దాం. తర్వాత ఏంటంటే ఒక వ్యక్తి ఒక బలమైన వాడిని ఢీకొనాలంటే ఆ వ్యక్తి వల్ల కాకపోతే ఇంకోళ్ళతో కంపల్సరీ ఎవరో సహకారం తీసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసినంత పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకోవడానికి కారణం ఏంటంటే ఆయన బలం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఢీకోలేక ఆయన ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. బలమైన ప్రభుత్వం అని మీరే అంటున్నారు. అంటే ప్రభుత్వం అంత బలంగా ఉందంటే ఆయన చేసిన పరిపాలన బాగుంది కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంది కదా, అలా కూడా అనుకోవచ్చు కదా మనం. పరిపాలన కాదండి, ఏంటంటే అక్కడ ఎక్కువగా వాళ్ళు డబ్బు ద్వారా ప్రజలను కొందామని లేకపోతే వాళ్ళు అధికారం ద్వారా ప్రజలను కొందామనే ఉద్దేశంతో ఉన్న మూలనే మరి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇంకొక సహకారం తీసుకోవాలి. అందుకనే బీజేపీతోని టీడీపీతోని ఆయన పొత్తు కుదుర్చుకున్నారని మేము అనుకుంటున్నాం. దాని ద్వారా ప్రజలందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోనే పోటీ చేస్తున్నారు. వేరే చోట్ల ఆయనకి వాళ్ళ అభ్యర్థులకి సీట్లు ఇచ్చారు. కానీ ఒకవేళ టీడీపీ కనుక గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది కూటమితో, టీడీపీ గవర్నమెంటే. సో అంటే పవన్ కళ్యాణ్కి అంత వేవ్ ఉండదు కదా. మరి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినా ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో కలిసి పనిచేసి ఈయన చేసే వాగ్దానాలు కూడా వాళ్ళు కూడా బాధ్యులే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేకుండా లేకపోతే ప్రభుత్వంతో ఏదైనా ఫైట్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆ 20 సీట్లు సరిపోవు కదా. మరి అయితే అది కొద్దిగా ఆలోచించాలండి. 20 సీట్లు సరిపోవు. కానీ ఏంటంటే మరి ఆయన నన్ను ఒకసారి ఎమ్మెల్యే చేయండి, నేను నా యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది, నా ఆలోచనలు ఇవన్నీ ఎలా ఉంటాయి మీరు చూద్దరు అని చెప్పి అందరూ అడుగుతున్నారు. దానికి మరి అందరూ సహకరించాలి. నిజానికైతే మరి బలం సరిపోవచ్చు. మరి ఒక ఉన్నతమైన ఆశయాలు గల నాయకుడైనా, అందుకని మనం ఆయనకి సహకరించాలి. ఉన్నతమైన ఆశయాలు గల వ్యక్తి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవాలనుకుంటున్నారు. అంటే వంగ గీత గారు అంత అభివృద్ధి చేయలేదా ఇంతకుముందు?
వంగా గీత గారు అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైనా అక్కడ మన ప్రభుత్వంతో ఢీకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని జయించే సత్తా నాయకుడికి ఉండాలి. మరి ఈ జగన్ గారి ప్రభుత్వంలో అయిందే అంతా నిర్ణయం అంతా అయిందే కనుక వీళ్ళందరూ మామూలుగా ఆయన చెప్పింది చేయాలి తప్ప వీళ్ళకి వెళ్ళి అక్కడ ఏం చేయడానికి ఏముండదు. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.